కేసీఆర్ సొంత మేలు కోసమే సింగరేణి గనులకు గండి కొట్టారు. వేలం లేకుండా ఇచ్చేలా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్న భట్టి. ప్రైవేట్ చేయట్లేదంటూనే కేంద్రం ప్రైవేటుకి ఇస్తోందన్న శ్రీధర్ బాబు. వేలం లేకుండా సింగరేణికే గన్లు ఇవ్వాలన్న తుమ్మల. మహిళా సంఘాలే సర్కార్కు అప్పిచ్చేలా ఎదగాలన్న సీతక్క. రేపు సెక్రటేరియట్లో 2 మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం. కేంద్ర మంత్రులకు బీజేపీ ఘన స్వాగతం. భారీ ర్యాలీ. ఎంపీలుగా గెలిచిన 8 మందికి కాసేపట్లో సన్మానం. అమరావతి నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు. అణు దాడిలా ధ్వంసం చేశారు, పూర్వ వైభవం తెస్తానని కామెంట్. నీట్ ఆరోపణలపై హైలెవెల్ కమిటీతో దర్యాప్తు. బీహార్లో అక్రమాలపై సర్కార్తో మాట్లాడుతున్నామన్న ప్రధాన్. విద్యా వ్యవస్థల్లో బీజేపీ చొరబాటు వల్లే అక్రమాలు. మిత్రులను కాపాడుకునే పనిలో మోదీ నీట్ను వదిలేశారన్న రాహుల్. ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు. రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు విపక్షాలు పిలుపు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు. రేపటిదాకా టైం ఇవ్వాలన్న ఈడీ, కుదరదన్న జడ్జి. బీహార్లో 65% కోటా పెంపు కొట్టివేత. 50% మించితే రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు. డీటెయిల్స్ చూద్దాం. సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని స్పష్టం చేశారు మంత్రులు. బొగ్గుగన్ల వేలం ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆషాఢమాస బోనాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం. బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపు సెక్రటేరియట్లో 2 మహిళా క్యాంటీన్లు ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క. లిక్కర్ స్కామ్లో సహకరించిన అరబిందో గ్రూప్ కోసమే బొగ్గు గనుల కేటాయింపు వేలంలో ఆనాడు కేసీఆర్ పాల్గొనలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్ర ప్రభుత్వం మినరల్స్ యాక్ట్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డంకిగా మారారని విమర్శించారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు భట్టి. ఇటు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం, వారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ 2 కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా, నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. శ్రావణపల్లి బొగ్గు గని వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం, యువతే కాదు అని రిక్వెస్ట్ చేస్తాం. నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కార్మికుల నైపుణ్యంతో సంస్థ లాభాల్లో నడుస్తోందని చెప్పారు. ప్రైవేట్ పరం చేసే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరాలోచన చేయాలని సూచించారు. లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన సింగరేణిని మూసివేయాలనే కేంద్రం కుట్రల్ని ఖండిస్తున్నామన్నారు మరో మంత్రి తుమ్మల. మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను, బొగ్గు ఉత్పత్తి చేసే కార్యాచరణలో ముందుకు నడపాలనే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. బడుల్లో వసతులు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్ భవన్ హై స్కూల్లో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నంతో కలిసి పాల్గొన్నారు. రాబోయే వారం రోజుల్లో ప్రతి స్కూలు, అంగన్వాడీల్లో పిల్లలకి టాబ్లెట్స్ ఇస్తామన్నారు మంత్రి పొన్నం. ప్రతి ఒక్కరికి చెప్పాలి, మన తల్లిదండ్రులకు మనము ప్రభుత్వ పాఠశాలకు పోదాము, మనము ప్రభుత్వ కళాశాల చదువుకుందామనే ఆలోచన ఎప్పటికీ మనకు ఉండాలి. ఈ ట్యాబ్లెట్స్ మీ అందరు కూడా, మా పెద్ద మనుషులందరూ ఒక్కొక్క ట్యాబ్లెట్ ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చి రాబోయే వారం రోజులు ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో, ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ప్రతి కమ్యూనిటీ హాల్లో, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలకు ఈ టాబ్లెట్స్ అందియాలి అని చెప్పి. రాష్ట్రంలో రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పూర్తిగా ఈపీఓల ద్వారానే అమ్మకాలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంట సాగు వివరాలు, ఎరువుల నిల్వలు, సరఫరాపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల.
గ్రామీణ మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దటమే ధ్యేయమన్నారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అంశంపై ఆమె సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల డిఆర్డీఓలతో పాటు అడిషనల్ డిఆర్డీఓలు హాజరయ్యారు. కార్పొరేట్ సంస్థలకి ధీటుగా మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నారు సీతక్క. పబ్లిక్ కోసం ఒక లక్షల కుటుంబాలకు వెనుక మనం ఉన్నాము అనేటువంటి తృప్తి చాలా గొప్పది. అట్లా మీరు కూడా ఎక్కువ ఇంటరాక్ట్ కావాలి. ఆయా గ్రామాలలో మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఉన్నప్పటికీ చాలా వరకు విజిట్స్ పెంచి ఆ ఉమెన్ గ్రూప్స్ ఆ పరిసరాలు అబ్జర్వ్ చేయడం, మీ కింది అధికారులకు కూడా తెలియచేయడం, అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్ పర్యాటక భవన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బయోమెట్రిక్ లో హాజరును పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆషాఢ బోనాలపై సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పండుగ కావడంతో ఘనంగా నిర్వహించాలన్నారు. నగరంలో ఉన్న 28 ముఖ్యమైన దేవాలయాల్లో ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాల్ని సమర్పిస్తారన్నారు పొన్నం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆషాఢ మాసం బోనాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ ని ఆహ్వానించారు కమిటీ సభ్యులు. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా దేవాలయాల కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని సన్మానించారు. తర్వాత ఆహ్వాన పత్రికను అందించారు ఆలయ అర్చకులు. రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరిగే బోనాల ఉత్సవాల్ని ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ ను కోరారు కమిటీ సభ్యులు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణి వేలం పాటను ఉపసంహరించుకోవాలన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది ఈడీ. సింగరేణిని ఉద్దేశపూర్వకంగానే దెబ్బకొట్టే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి నిలువు దోపిడీకి దిగుతున్నారని ఆరోపించారు. కేంద్రం క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా చేస్తే వాటిని అడగకుండా రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేస్తోందన్నారు. ప్రైవేటు సంస్థలు వేలంలో దక్కించుకుంటే తమ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు కేటీఆర్. రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్ లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను బహిరంగ మార్కెట్ లో వేలం వేసే దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి గాని, అదే విధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ గాని ఒక మాట చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? యువత నోట్లో కాంగ్రెస్ సర్కార్ మట్టి కొడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేష్ రెడ్డి. నిరుద్యోగ యువతను నిండా ముంచుతున్నారన్నారు. 6 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటం ఇదే ఫస్ట్ టైం అన్నారు. నమ్మకంతో ప్రజలు ఓట్లేస్తే అరాచకాలు ప్రారంభమయ్యాయన్నారు. అన్నం పెట్టడానికి సున్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మార్పు కోసం ఈ యువత కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిల్లో ఆ యువత నోట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మట్టి కొడతా ఉన్నది. చాలా మంది నిరుద్యోగ యువత గ్రూప్ 1 కోసం వాళ్ళు ఏళ్ల నుండి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని మనం మెయిన్స్కి తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు. అది సహేతుకమైనటువంటి ఒక డిమాండ్. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పక్కన పెట్టిందన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ప్రభుత్వ మాజీ సలహాదారుడు కేబీ రమణాచారి. వృద్ధులైన వేద పండితులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు రమణాచారి. బ్రాహ్మణ పరిషత్కు మరి గతంలో ఇచ్చినటువంటి వాటికే రెట్టింపిస్తామని మీరు హామీ ఇచ్చారు. గత పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన ఉందన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే బ్రాహ్మణులకు న్యాయం చెయ్యాలని, ఒకవేళ సరైనటువంటి న్యాయం జరగకుంటే వాళ్ళ కోపాగ్నిని, వాళ్ళ క్రోధాగ్నిని, వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆవేశాన్ని డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చూపిస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కూడా, కానీ ఎంతో కొంతన్నా మనం దృష్టి పెట్టేసేసేసి ముందుకు తీసుకోకపోయినట్టయితే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వేల మంది విలువలాడిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా బాధపడిపోతున్నాయి. ఈ ప్రాబ్లం ఇట్లాగే నిలిచిపోయినట్టయితే, వారి జీవితాల్లో ఇంకా ఇబ్బందులు ఉన్నట్టయితే
వారి యొక్క ఆశీర్వాదం పక్కకు పోయేసేసి బ్రాహ్మణ పెద్దల యొక్క క్రోధానికో కోపానికో రోషానికో మనం గురి కావడం అంత మంచిది కాదని చెప్పని కూడా నేను మనవి చేయాల్సిన బాధ్యత ఉంది నాకు. పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం 3 చోట్ల రైడ్స్ కొనసాగాయి. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు. తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ భారీ సీనరేజ్ ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందిరా పార్క్ వద్ద గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులు నిర్వహించిన ఆందోళనకు మద్దతు ప్రకటించారు బీఆర్ఎస్వీ నాయకులు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ వచ్చారు. కేంద్ర మంత్రుల హోదాలో తొలిసారి సిటీకి వచ్చారు. సెల్యూట్ తెలంగాణ పేరుతో వీరికి ఘన స్వాగత ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. బండి సంజయ్ను కలిశారు గ్రూప్ 1 అభ్యర్థులు. మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపికలో న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం ఇచ్చారు. ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇకనైనా ఆలోచించుకోవాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. చీమల దండు దొరలను ఓడించిందని చెప్పారు ఎంపీ. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. వీరికి కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సెల్యూట్ తెలంగాణ పేరిట జరిగిన ఈ ర్యాలీలో ఇటీవల గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. మెదక్లో దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతైందన్నారు ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైందన్నారు. ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారన్నారు. సంగారెడ్డి వరకు మెట్రో తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు రఘునందన్ రావు. ఆడవాళ్ళం తెలియదు, ఏం మాట్లాడతామో మాకు తెలియదు, ఎప్పుడు ఎత్తమో తెలియదు, ఎట్లుంటామో తెలియదు, ఏ కారణం ఎత్తమో తెలియదు, యాడికి ఎత్తమో తెలియదు, యాడికి పోతామో కూడా తెలియదు. ఇది మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి వేసిన వ్యక్తిగతంగానే చెప్తున్నా. ఎందుకు సంగారెడ్డికి మెట్రో ఏమైంది? ఆరోగ్యంలో చాలా మాట్లాడతాం కదా, తుమ్మితే సిద్దిపేట రైలు వచ్చింది కదా, మేము ఇస్తే రైలు వచ్చింది కదా, మనం ఈ సిద్దిపేట సంగారెడ్డి కన్నట్టు సంగారెడ్డి సమస్య మెట్రో ఇవ్వాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ తయారు చేయాలి. నేను మెట్రో సిఎండి దగ్గర కూర్చొని ఒకటే మాట్లాడిన, ఎన్ని రోజులలో మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు సార్ అంటే నాకు ఒక 30 రోజులు టైం ఇవ్వమని అడిగింది. అంటే పని ఇంతకు ముందు మొదలైందా కాలేదా? మెదక్లో అల్లర్లకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు ఎంపీ రఘునందన్ రావు. బక్రీద్కు 2 రోజుల ముందు జరిగిన ఘర్షణలపై కోర్టుకు వివరించామని చెప్పారు. పోలీసులు కరెక్ట్ టైంకి స్పందించి ఉంటే అల్లర్లు జరిగేవి కాదన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. మెదక్ అల్లర్లపై కార్యకర్తలకు అండగా కోర్టులో విచారణకు వెళ్లారు ఎంపీ. కార్యకర్తలకు కష్టమొస్తే అక్కడ వారికి అండగా తానుంటానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు రఘునందన్. ఉదయం 11:30కు పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు నిర్ణీత సమయంలో నిర్ణీత విధంగా స్పందించి ఉంటే మెదక్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోయేది కాదు. ఇక్కడ ఎవరికి కూడా ఉద్దేశం లేదు, ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి హింసకు పాల్పడలేదు అనేటువంటి అంశాలని గౌరవ కోర్టు పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. మా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్ 21వ తారీఖు వాయిదా వేసినారు. మంచి జరుగుతుందని, న్యాయం జరుగుతుందని, న్యాయం పక్షాన్ని న్యాయమూర్తులు నిలబడతారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిశారు గ్రూప్ 1 అభ్యర్థులు. మెయిన్స్ పరీక్షలకు ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 1:50 చొప్పున ఎంపిక చేస్తే తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. దీనిపై చొరవ తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అంతకుముందు కరీంనగర్ మేయర్ సునీల్ రావు బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
నీట్ లీకేజ్పై వచ్చిన ఫిర్యాదులన్నీ సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల హైకోర్టులకు ఫిర్యాదులు బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నీట్ అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పరీక్షకు ఒకరోజు ముందే నీట్ ఎగ్జామ్ పేపర్ తమకు చేరిందని నిందితులు ఒప్పుకున్నారు. మరోవైపు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై వివిధ రాష్ట్రాల హైకోర్టులోని విచారణలపై స్టే విధించింది. దేశవ్యాప్తంగా ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుల్లో కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని గతంలో ఎన్టీఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఎన్ఈఈటీలో గ్రేస్ మార్కులు తొలగించిన 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీఏ. ఈ మేరకు నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డుల్ని అందుబాటులో ఉంచింది. జూన్ 23న రీ ఎగ్జామ్ జరగనుంది. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో మిగతా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో పరీక్ష నిర్వహణలో ఆలస్యం కారణంగా కలిపిన గ్రేస్ మార్కుల్ని తొలగించింది ఎన్టీఏ. The ministry is committed to ensure student interest at all levels. And ministry does not and will not hesitate to take any action against anyone if found involved in any matter indicate the compromise of examination and check and possible collusion at any level. We are again saying collusion at any level if found. We are very much ready to take action against anyone. నీట్ లీకేజీకి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎగ్జామ్ లీకేజ్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్లో నీట్ లీకేజ్ జరిగినట్లు ఒప్పుకున్నారు. పరీక్షకు ఒకరోజు ముందు నీట్ పరీక్ష పేపర్ తమకు అందిందని నిందితుల్లో ఒకరైన అనురాగ్ యాదవ్ ఒప్పుకున్నాడు. నీట్ పేపర్ను 30 లక్షలకు కొన్నట్లు అంగీకరించాడు. దేశవ్యాప్తంగా నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు నిరసనకు దిగారు ఎన్ఎస్యుఐ నేతలు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ లీక్ కు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్, బీహార్, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. కేంద్రం నిర్లక్ష్యంతోనే యూజీసీ నెట్తో పాటు నీట్ లీక్ అయిందని ఆరోపించారు స్టూడెంట్స్. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ 2024 ఎగ్జామ్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణలో నిజంగానే నీట్ లీక్ అయినట్లు తేలింది. దీంతో బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. నీట్ లీకేజ్ ఆరోపణలపై హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నీట్ లీకేజ్పై బీహార్ సర్కార్తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నీట్ నెట్ పరీక్షల అవినీతికి ప్రధాని మోదీదే బాధ్యత అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాశనం చేశాయని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరగాలంటే నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు రాహుల్. నీట్ అవకతవకలపై హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలే ఎన్డీఏ సర్కార్ మొదట ప్రాధాన్యత అని చెప్పారు. బీహార్ ప్రభుత్వంతో నీట్ లీకేజ్పై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. నీట్ లీకేజీని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. When I am appealing to my opposition colleague not to politicize this issue, I am refraining myself to do politics also. But I will again appeal to my opposition friends to let us faith on our system. We are a democracy for the betterment of our students' future. And I assure you again, no malpractices, no irregularities will be tolerated by our government. I can't say this is a very nice information I am sharing with you with full pain. We are taking responsibility.
We have to rectify the system. Very soon we will come out with dates. దేశంలో నీట్ నెట్ ఎగ్జామ్ లీకేజీకి ప్రధాని మోదీదే బాధ్యతన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో విద్యా వ్యవస్థను బీజేపీ ఆర్ఎస్ఎస్ నాశనం చేశాయని ఆరోపించారు. ప్రతి రంగంలో బీజేపీ అనుకూల వ్యక్తులను నియమించారని విమర్శించారు. ఎన్డీఏ నేతల ఒత్తిడితోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాలంటే నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు రాహుల్ గాంధీ. हिंदुस्तान में नॉन स्टॉप पेपर लीक होते हैं और आज आप सबको मालूम है नीट पेपर एंड यूजीसी एनईटी के जो पेपर्स हैं वो लीक हुए हैं और एक कैंसिल भी हुआ है. कहा जा रहा था कि नरेंद्र मोदी जी ने यूक्रेन की लड़ाई रोक दी थी. इजराइल और गाज़ा के बीच में जो लड़ाई चल रही थी उसको भी नरेंद्र मोदी जी ने रोक दिया था. मगर किसी न किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं. మోదీ పాలనతో దేశంలో అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందన్నారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడ్డా ప్రధాని మోదీ మౌనం వీడటం లేదన్నారు. మోదీ ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉందని ఎద్దేవా చేశారు. ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారని విమర్శించారు. जबरदस्त चोट पड़ती है. इंक्वायरी चल रही है, एक को आपने कैंसिल कर दिया है, पता नहीं दूसरे को कैंसिल किया जाएगा या नहीं किया जाएगा. कोई ना कोई तो इसके लिए जिम्मेदार है और उनको एकदम पकड़ा जाना चाहिए. राइट नाउ प्राइम मिनिस्टर्स मेन एजेंडा इज द स्पीकर, सो ही इज नॉट बॉदर्ड अबाउट नीट, ही इज नॉट बॉदर्ड अबाउट ऑल दीज थिंग्स. ही इज बॉदर्ड अबाउट कि भैया मेरी सरकार निकल जाए यहां से और मेरा स्पीकर बन जाए. नरेंद्र मोदी का जो कॉन्सेप्ट था उसको ऑपोजिशन ने डिमोलिश कर दिया, खत्म कर दिया है. దేశంలో పరీక్ష పేపర్ల లీకేజీపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. పార్లమెంటు సమావేశాల్లో నీట్ నెట్ లీకేజీపై చర్చకు పట్టుబడతామని చెప్పారు. బీజేపీ అవినీతితో ప్రజలకు పబ్లిక్ ఎగ్జామ్స్ పై నమ్మకం పోతుందన్నారు కేసీ వేణుగోపాల్. Strongly demanding response from the Prime Minister. So far he is keeping silence. He is not uttering a single word. Anyway, 24th onwards Parliament is going to commence. We will make it as a big issue in the side of the Parliament. We need justice for students of India. నీట్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్నారు సిపిఐఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి. కేంద్ర దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి సిబిఐ, ఐటీ, ఈడీలను కేంద్రం వాడుకుంటుందన్నారు సీతారాం యేచూరి. सीबीआई को व्यापम में भी दिया था, क्या हुआ उसका? सीबीआई कभी कुछ जनता के हित में कभी कुछ सामने लाया? सीबीआई की स्पेशलिटी है वो विपक्ष के नेताओं के पीछे पड़े, उसके अलावा उन्होंने और कुछ सीखा नहीं है. आज तक उनकी इन्वेस्टिगेशन से कुछ फायदा मतलब बाकी चीजों में मिली नहीं. నీట్ ఎగ్జామ్ లీకేజీపై పలువురు విద్యార్థులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. నీట్ అవకతవకలపై పార్లమెంట్లో చర్చించాలని రాహుల్ను కోరామని చెప్పారు. నీట్ను మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. తమ సమస్యలను రాహుల్ గాంధీ శ్రద్ధగా విన్నారన్నారు విద్యార్థులు. That's all for now.